హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజని. వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అయితే పొద్దున్న లేవగానే ఇలా వర్షం పడుతుందన్నమాట. చూడండి, అసలు ఈ 3-4 డేస్ నుంచి అయితే ఫుల్ వర్షంగా ఉందన్నమాట. ఇంకా నైట్ అయితే కొంచెం తగ్గింది, ఇంకా వర్షం తగ్గిందిలే అనేసి అనుకున్నాము. కాకపోతే ఇంకా మార్నింగ్ లేసరికి అయితే ఇంకా ఇలాగే వర్షం పడుతుందన్నమాట. చూడండి, మా కాలనీ అయితే ఇలా ఉందన్నమాట. చూస్తున్నారా, మన ఇల్లు అయితే ఇలా ఉంది. ఇంకా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా పూసిందో. ఇక్కడ వైట్ ఫ్లవర్ అయితే చాలా బాగా పూసింది ఇక్కడ. అయితే ఈరోజు మ్యాట్ ఏంటంటే, ఈరోజు అయితే ఈ పుంటి కూర చట్నీ చేద్దామనేసి అనుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ మన చెట్టు అవుతుంది, ఇక్కడ మన పుంటి కూర చూడండి. పొనగంటి కాదు, పుంటి కూర. హాయ్ చెప్పండి. అవును, కానీ ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే మేము చెట్టు వేయకుండానే దానంతలు అదే మొలిచిందనమాట. అయితే మేము అవును మేమైతే ఇలా చిన్నది చెట్టు పడేసినాము, చిన్నది అయితే అది అలా మొలిసింది అనుకుంటాను. కానీ చాలా బాగుంది చూడండి. 6.5 feet పెరిగింది అనమాట పైకి అయితే. ఇంకా ఆకులు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. అసలు వర్షం పడుతుంది కదా, అసలు కడకపోయినా అవసరం లేదనమాట. చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు, ఎంత హెల్తీగా అసలు ఆర్గానిక్గా ఉన్నాయి. అవును, పురుగు కూడా పట్టలేదు అనమాట. ఎంతైనా ఆర్గానిక్ ఫ్రెండ్స్, వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్. కానీ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, అసలే చాలా హెల్తీగా ఉందన్నమాట. తెలంగాణ వాళ్ళు ఇంకా పుంటి కూరని చాలా బాగా ఇష్టపడతారు, ఎందుకంటే పుల్ల ఉంటుంది. ముస్లిం అయితే ఇంకా బాగా ఇష్టపడతారు. అట్లనే దీన్ని ఇంకా చికెన్లో, మటన్లో, వాటిలో వీటిలో అన్నిట్లో వేసుకుంటారు కాబట్టి బాగా చాలా టేస్టీ ఉంటుంది. ఆంధ్రాలో పుంటి కూర అంటారు. పుంటి కూర ఇంకేదో అంటారే, పుండి కూర, గోంగూర కూడా అంటారు. గోంగూర. ఆంధ్రాలో గోంగూర, మీ రాయలసీమ సైడ్ పుండి కూర, తెలంగాణ అంటే ప్రాంతాలను బట్టి భాషలు ఉంటాయి అన్నమాట, అంతే. మళ్ళీ వీడియో మాది ఎక్కడి వరకు పోతుందో మాకు తెలియదు కదా. ఇన్ కేస్ మీ ప్లేస్ లో కూడా ఏం చెప్తారో దీనికి చెప్పండి, సరేనా? ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ప్రాంతం కాదు, మీ ప్రాంతంలో దీన్ని ఏమంటారో చెప్పండి. ఏమంటారో, ఎక్కడి నుంచి చూస్తున్నారో మన వీడియోస్ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చెట్టు చిన్నగా ఉంటుంది, గింత పెద్దగా పెద్దగా మంచి హెల్తీగా పెరిగింది కదా అసలు. ఇలా ఫ్రెండ్స్ నిజంగా మన ఇంటి చుట్టూ త్వరలో మా గురు మంచి పెద్ద గార్డెన్ ఓపెన్ చేయబోతుంది ఫ్రెండ్స్, మీ అందరి కోసం. ఎప్పుడే లీక్ చేయకమ్మా, నెక్స్ట్ మంచి వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. వీక్లీ కాదు, డైలీ 1 వీడియో వస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కంటిన్యూ వస్తాయి అని అనుకోవాలి, అంతే మనం. అవునా, ఇంకా ఇంకేమున్నాయి? అదేం లేదు ఫ్రెండ్స్, నిజంగా ఏదైనా ఉంటే మీకు చెప్పనా ఫ్రెండ్స్, చెప్పండి. కానీ వీళ్ళు చెప్పిన దాంట్లో ఒకటైతే నిజం కాబోతుంది అనమాట. ఇంకా త్వరలో అయితే మంచి వీడియోస్ వస్తాయి. మా గురు సబ్స్క్రైబర్స్ కి అందరికీ తెలుసు, ఎందుకంటే మా గురు గార్డెనింగ్ కి బాగా ఇష్టపడతారు కాబట్టి అందరూ అదే కామెంట్ చేయరు, అదే రైట్ అయితే. కానీ ఫ్రెండ్స్ నిజంగా ఇంటి చుట్టూ ఇలా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనము వండుకునేటివి ఇలా ప్లాన్ చేసుకోండి. ఏమన్నా చెట్లు కానీ, సోరకాయ చెట్లు, బీరకాయ చెట్టు, కాకరకాయ చెట్టు ఒకటి పెట్టుకున్నాం అనుకో, మన ఇంటి మందం వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా ఈ పుట్టుకూర చెట్టు చూడండి, మనకు ఒక పూటకాయలు వెళ్తుంది. మళ్ళీ 2 days లోపు మళ్ళీ చిగురిస్తుంది. మళ్ళీ మనకి ఒక 1 weekలో మళ్ళీ మనకి చట్నీ కానీ కర్రీ కానీ చేసుకోవచ్చు మంచిగా. ఏదమ్మా ఇది? అవునవును, నేనే తీసుకొచ్చి పెట్టిన. ఇది పచ్చడి చేసుకొని తింటే మొక్కల నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి అన్నమాట. మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి మొక్కలు. అవునవును, కానీ ఇది చట్నీ నూరుకుంటే ఒకటి పూట తినాలా, అది ఫ్రెష్గా వండుకొని తినాలన్నమాట. చూడండి, అది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు గురు, అది ఉత్తి చేతులతో తెంపకూడదు, చేతులకి ఆయిల్ లిటిల్ బిట్ ఆఫ్. కానీ నేను ఎప్పుడు అది యూజ్ చేయలేదన్నమాట. కానీ యూట్యూబ్ లో నేను కూడా చూసిన ఫ్రెండ్స్. అసలు మీకోసం అది కూడా చేసి చూపిస్తాను, సరేనా? కానీ అది లేతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. కుంకుల చెట్లు
శంఖం చాయ్ చేసుకొని తాగొచ్చు. బాగుంటది. అవును ఫ్లవర్స్ చూడండి ఫ్లవర్స్ పైన కూడా కనిపిస్తున్నాయా? ఇంకా ఉన్నాయి ఫ్లవర్స్. చాలా ఉన్నాయి చూడండి ఎంత మంచి తీగ. అక్కడి నుంచి చూపిస్తా, అక్కడి నుంచి చూపిస్తా ఆగు. మనీ ప్లాంట్ ఉన్న ప్లేస్ లో నాటినా అది మనీ ప్లాంట్. చూడండి ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. మీకు కనిపిస్తుందా చెప్పండి, కొంచెం బ్లాక్ కనిపిస్తుంది. చూడండి ఫ్లవర్స్ అయితే చాలా ముద్దగా ఉంటాయి అన్నమాట. అసలు చూడండి గులాబీ పూలా ఉంటుంది. ఇది రిక్క శంఖం పూలు అంటారు, కానీ ఇది మాత్రం ముద్ద శంఖం పూలు అనమాట. మంచిగా ముద్దగా కాస్తాయి, ముద్దగా ఉంటాయి అన్నమాట. ఇవి మనము ఎండబెట్టుకొని మనము టీలో కూడా తాగొచ్చు అనమాట. డికాషన్ టైప్లో తాగొచ్చు, బాగుంటుంది అసలు. బాగుంటుంది అసలు. కానీ చూడండి ఇంకా మాకైతే చాలా వెళ్ళిందనమాట. చూడండి ఈ చెట్టుకైతే ఇలా మొత్తం క్లీన్ చేసేసారు అన్నట్టు మా పిల్లలైతే. మా బిజ్లీ గారు ఫ్రెండ్స్ మాకు ఇల్లుకు మంచి కావాలన్నమాట. చూడండి రా బిజ్లీ, దా దా. వర్షం వస్తుంది కదా మరి లోపల కూర్చోపో పో. అయినా అయినాడు ఇగో మల్లిగాడు. మా వీడియోస్ అన్ని డిస్టర్బ్ చేసే మల్లిగాడు ఇక్కడ. మల్బరీ చూడండి ఫ్రెండ్స్, మల్బరీ ఫ్రూట్స్ ఇక్కడ. ఒక్క నిమిషం. కానీ ఫ్రెండ్స్ ఈ చెట్టు నేనే పెట్టిన అనమాట. అయితే కుండీలో అయితే పెట్టిన. అయితే కుండీలో పెట్టిన ఫ్రెండ్స్. కుండీలో పెడితే ఏంటంటే ఇంకా ఒకరోజు అయితే పాము వచ్చిందనమాట. పాము వస్తే ఇంకా నేను ఏం చేసిన, అన్ని కుండీలన్నీ తీసేసి అయితే ఇక్కడ బయట నాటేసిన అనమాట. చూడండి ఎంత పెద్ద విరిగిందో అసలు, చాలా అంటే చాలా పెద్దగా విరిగింది. ఇక్కడ మల్బరీ చూపిస్తా ఒక్క నిమిషం. మల్బరీ కూడా ఎన్ని ఉన్నాయి చూడండి అసలు, చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారు ఇగో, చాలా అంటే చాలా ఉన్నాయి, అన్ని గుత్తులుగా ఉన్నాయి అన్నమాట. అమ్మ పుల్లగా ఉందమ్మా నోరంతా. ఇది చూడండి వంకాయ చెట్టు పెద్దగా ఏందో 365 days కాస్తూనే ఉంది. ఒక సీజన్ కాస్తేమనుకుంటే వారానికి ఒకసారి కాపు కాస్తూనే ఉంది నిజంగా ఫ్రెండ్స్. అసలు మాకైతే వంకాయ లేని లోటు ఈ చెట్టు తీరుస్తుంది. ఒకటే చెట్టు అనమాట, చాలా అంటే చాలా పెద్దగా అయింది అనమాట. ఇది మా స్ట్రీట్ గార్డెన్. ఇది కందికాయ చెట్టు. ఇంకా 2-3 రోజులైతే కందికాయ. ఇది కూడా తోటకూర ఫ్రెండ్స్. ఇది వినాయక చవితి రోజు వండుకుంటారు. ఇది తుమ్మికూర కదా. ఇట్లా పట్టుకోకసారి గొడుగు. తుమ్మికూర చూడండి, తుమ్మికూర. ఇది కూడా మనం తోటకూరలాగా వండుకోవచ్చు అనమాట. హెల్త్కి అయితే చాలా మంచిది. స్పెషల్గా అయితే వినాయక చవితి రోజు అయితే వండుకుంటారన్నమాట. ఈ కూరని మన వినాయకుడికి పెట్టేసి తింటారన్నమాట, ప్రసాదం లాగా తింటారు. ఫ్లవర్స్ కూడా దేవుడికి పెడతారు ఈ ఫ్లవర్స్ కూడా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ అయితే చూడండి మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. ఈ అక్క కూడా అన్ని తోట పెట్టేస్తుంది అనమాట. ప్రతిదీ చిన్న ప్లేస్లోనే అన్నీ పెట్టేస్తుంది చూడండి. ఇదేమో కంది చెట్టు చూసిరా, కందిపప్పు. మనం కందిపప్పు తీసుకుంటాం కదా, కందిపప్పు ఈ చెట్టు నుంచి వస్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ ఇంకో పుంటికూర చెట్టు ఉందన్నమాట, గోంగూర చెట్టు. ఇది కొద్దిగా వేరే రకం హైబ్రిడ్ పుంటికూర. అంత కాపీ ఇవన్నీ మన నుంచి. ఇగో వీళ్ళ చెట్టుకి ఇక్కడ వంకాయలు చూడండి, చిన్న వంకాయలు ఇవి, కానీ భలే ముద్దుగున్నాయి ఫ్రెండ్స్ వంకాయలు. ఆల్రెడీ మీకు చూపించిన ఫ్రెండ్స్, ఇది చెట్టు అంతా చూపించిన మీకు ఆల్రెడీ. అయ్యో కాదు, అవసరం ఒకటి మర్చిపోయాం. ఇక్కడ ఇగో గోరింటాకు చెట్టు ఈయన ఉంది, మన మీద ఒక వీడియో చేయాలి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మనకి గోరింటాకు బ్లాగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఆషాఢం కాబట్టి ఇప్పుడు గోరింటాకు అయితే మనం తెంపేసుకోవాలి తప్పకుండా. కళ్యాణి ఇట్రా బిడ్డ, ఇది తెంపాలి మనం అసలు. యాక్చువల్ వచ్చేసి తెంపుడే. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఆషాఢం మరి పోతుంది, వెళ్ళిపోతుంది ఇక ఇంకో 1 వీక్లో అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇవాళ వీడియో ఇదన్నమాట. పెద్ద చెట్టు ఉంటుంది, తెంపుకొస్తాం.
అది ఇది దింపుదాం అది దింపుదాం ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ ఆకైతే మాకు ఇంత వెళ్ళింది చూడండి, సరిపోతుంది కదమ్మా. ఇంకా ఇంకొక బౌల్ కూడా వస్తుంది చూడండి, ఇటు చూంచు. అయ్యో కింద పోతుంది. ఇక వద్దు, కిందది ఇక రాలిపోతుంది. అదే బురద ఉంది కింద, వద్దు. ఓకే సరిపోతుందిలే అమ్మ, మనకు ఒక 2 పూటలు సరిపోతుంది అది. చాలు అవుతుంది. పచ్చడి పచ్చడి కాదు, పచ్చడి కొంచెం అవుతుంది. అవుతుంది, అది లోపల కొత్త పెట్టినాను. అవును, మొత్తం పెట్టేసిర్రు, సరిపోతుంది అది. నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ నేను పుంటికూర చట్నీ నూరేసి ఇంకా మనము లంచ్ చేసేద్దాం. ఓన్లీ చట్నీ వేద్దాం మనం, చట్నీ వేసుకొని ఇంకా లంచ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా టైం కూడా అవుతుంది అనమాట. ఇప్పుడు 11 అవుతుందా అమ్మ టైం? కళ్యాణి 11 అవుతుంది కదా టైం 11 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఫాస్ట్గా చట్నీ వేసేసి మనమైతే తిందాం ఓకేనా. నెక్స్ట్ వీడియో అయితే మనకి అదేంది గోరింటాకు వస్తుంది. గోరింటాకు ఆషాఢం గోరింటాకు వీడియో వస్తుంది, అందరు తప్పకుండా చూడండి. ఇంకా ఆషాఢం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి మనం అంతలోపే గోరింటాకు పెట్టేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ బాయ్ చెప్పమ్మా. బాయ్. బాయ్.